హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడం ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తితో మీరు మళ్ళీ కలిస్తే నిజంగా సంతోషంగా ఉంటారా? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. చాలామంది ఏంటంటే రీయూనియన్ జరగాలి ఆర్ రీకన్సిలియేషన్ జరగాలి. సో, బేసిక్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. వాళ్ళు ట్రూగా హ్యాపీగా ఉంటారు అని బిలీవ్ చేస్తారు. కానీ అది ఎంతవరకు రియల్, అసలు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా డిఫరెన్స్ వచ్చేసి ఉంటది కదా! సో, వాళ్ళు చేంజ్ అయ్యి ఉంటారు. మీరు చేంజ్ అయ్యి ఉంటారని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో, ఆ బేసిస్‌లో ఇది రియాలిటీ చెక్ అన్నమాట. ఇలాంటి రీడింగ్ నేను చేస్తున్నాను అంటే కేవలం మీరేంటంటే ఈ వ్యక్తి మీద ఉన్న ఫీలింగ్స్‌తో ఆర్ ఒక అటాచ్‌మెంట్‌తో ఈ రిలేషన్‌షిప్‌లో కలిసిపోతే హ్యాపీగా ఉంటారు అనే వరకు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ అసలు కలిసిన తర్వాత నిజంగానే మీరు సంతోషంగా ఉంటారా? లేకపోతే సంతోషంగా ఉండడం కోసం ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎంత వర్క్ చేయాల్సి ఉంటుంది అనేది మీకు తెలియాలి కాబట్టి నేను ఇలాంటి రీడింగ్ చేస్తున్నానండి. సో, బేసిక్‌గా ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్ రీడింగ్స్ అన్నమాట. ఇఫ్ నిజంగా మీరు ఫ్యూచర్‌ని ఒక పర్సన్‌తో బిల్డ్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో, ఆ బేసిస్‌లో మిమ్మల్ని ఎన్‌లైటెన్ చేయడం కోసమే నేను ఇలాంటి గైడెన్స్ అయితే ఇస్తున్నానండి. చూద్దాం అందుకే అసలేంటి పరిస్థితి అనేది. సో, ఎప్పటిలాగే మేము ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ జేడ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి ఆక్వా మెరైన్ ఉంది. మరి మీరు ఏ బ్రాస్లెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ క్లియర్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తితో మీరు మళ్ళీ కలిస్తే నిజంగా సంతోషంగా ఉంటారా? అసలేంటి పరిస్థితి? యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీరు చాలా కనెక్ట్ అయ్యారండి. మీ లైఫ్‌లో మీరు రియల్‌గా హ్యాపీగా ఉన్నదైతే ఈ వ్యక్తితోనే. సో, మేబీ మీకు ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్ ఉండడంలో తప్పులేదు. కాకపోతే పాస్ట్‌లో కూడా మీరు ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ రిలేషన్‌షిప్‌ని కంటిన్యూ చేసినప్పుడు కొన్ని ఫేస్ చేశారు. మీ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని సిట్యుయేషన్స్ వచ్చాయి. ఆ సిట్యుయేషన్స్ ఎందుకో కానీ మీరు అనుకున్న దానికంటే కూడా కొంత టిపికల్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని కొన్ని విషయాల్లో అర్థం చేసుకుంటారు. ఈ వ్యక్తి మీకు అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేస్తారు అని మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన దగ్గర వాళ్ళు ఆ విధంగా రియాక్ట్ అవ్వలేదు ఆర్ అలా లేరు. ఇంకా మీరు కూడా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా కొన్ని విషయాల్లో లేరు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు కానీ, ఈ రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడు ఒకలా ఉంది. ఈ రిలేషన్‌షిప్ కంటిన్యూ అయిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. బేసిక్‌గా ఈ పర్సన్‌తో మీరు రియల్‌గానే హ్యాపీగా ఉన్నారు. అదైతే నిజమే. కానీ ఇద్దరు ఎంతైతే హ్యాపీగా ఉన్నారో, అలాగే ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిఫరెన్సెస్ కూడా అలాగే వచ్చాయి. ఇద్దరి మధ్యలో కొంత ట్రాన్స్‌పరెన్సీ మిస్ అవ్వడం కానీ, ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడం కానీ, కొన్ని విషయాల్లో జడ్జ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగాయండి. అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు జనరల్‌గా ఇలాంటివి జరగకూడదు. ఈవెన్ మనం అడ్జస్ట్ అయినప్పటికీ, ఆ వ్యక్తి కొన్ని విషయాల్లో అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు. ఆర్ ఆ వ్యక్తి అనుకున్న విధంగా కొన్ని విషయాల్లో మనం అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు. సో, ఇలాంటి డిఫరెన్సెస్ మీ ఇద్దరి మధ్యలో క్లియర్‌గా ఉండడం అయితే నిజమండి. సో, ఇలా రిలేషన్‌షిప్‌లో గ్యాప్ వచ్చింది కాబట్టి, మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ జరిగితే మేము హ్యాపీగా ఉంటాం. మళ్ళీ అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం అని ఫీల్ అవుతూ ఉండొచ్చు. కాకపోతే ఈ వ్యక్తి మీరు ఒకవేళ కానీ మళ్ళీ కలిస్తే
మీ ఇద్దరు ఈ రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేయడం కోసం చాలా వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది పడాలి. అంటే స్టార్టింగ్‌లో కూడా మీరు వాళ్ళకి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం వల్ల చేయాల్సింది చాలానే చేసుంటారు. కానీ ఈ రిలేషన్‌షిప్ ఇప్పుడు డిఫరెంట్. ఇద్దరూ చాలా చేంజ్ అయ్యారు. ఇక్కడ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ చేంజ్ అయ్యాయి. సో, అలాంటప్పుడు మీరేదో చేసేస్తే మీ వైపు నుంచి మీరు ఇక్కడ ఏదో చేంజ్ చేయాలి అనుకుంటే ఏది చేంజ్ అవ్వదు. ఆ వ్యక్తి కూడా ఇక్కడ అలాగే ఎఫర్ట్స్ పెట్టడం కానీ, ఆ వ్యక్తి కూడా మీకు కోఆపరేట్ చేయడం కానీ, ఆ వ్యక్తిని మీరు కొంచెం అర్థం చేసుకోవడం కానీ జరగాలండి. సో, ఈ రిలేషన్‌షిప్‌లో ఒకేసారి మీరు కోరుకున్న హ్యాపీనెస్ కానీ, ఒకేసారి మీరు అనుకున్న సాటిస్ఫాక్షన్ కానీ దొరకదు. ఖచ్చితంగా దీనికోసం చాలా వర్క్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ రిలేషన్‌షిప్‌లో కూడా ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటదండి. మీరు ఈ రిలేషన్‌షిప్ ఇలాగే వర్కౌట్ అవ్వాలి, ఈ రిలేషన్‌షిప్‌లో ఇలాగే చేంజెస్ రావాలి అనుకుంటే అలా రాదు. దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పటి వరకు మీ పర్స్పెక్టివ్ ఎలా ఉన్నా ఈ రిలేషన్‌షిప్‌లో వన్స్ రీకన్సిలియేషన్ జరిగిన తర్వాత చాలా ఆలోచించాల్సి ఉంటుంది. చాలా మార్చుకోవాల్సి ఉంటుంది. బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్ మీద ముందు అవేర్‌నెస్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. చాలా మందికి రిలేషన్‌షిప్ అంటే పాస్ట్‌లో ఆ పర్సన్‌తో ట్రావెల్ అయ్యారు. ఆ పర్సన్‌ని స్టడీ చేశారు. సో, బేసిక్‌గా వాళ్ళదే అనుకుంటారు కానీ టైమ్ టు టైమ్ ప్రతి వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు పాస్ట్‌లో ఉన్నట్టే ఉంటారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌ని పాస్ట్ వెర్షన్‌లోనే హ్యాండిల్ చేస్తారు అని చెప్పడానికి లేదు. ప్రెజెంట్‌లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ కోసం వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మీరు మీ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకోవాలి. ఆ పర్సన్ కూడా వాళ్ళ పర్స్పెక్టివ్‌ని చేంజ్ చేసుకొని ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. బట్ ఏది ఏమైనా నేనైతే ఒకటి చెప్పగలనండి. ఈ రిలేషన్‌షిప్‌లో రియల్‌గా మీరు హ్యాపీనెస్ ఫైండ్ చేసే ముందు చాలా చెక్ చేసుకోవాల్సినవి కానీ, చాలా అర్థం చేసుకోవాల్సినవి కానీ, మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వడం కానీ చేయాల్సుంటుంది. అలా అని చెప్పి ఈ పర్సన్‌తోని మీరు ఓపెన్‌గా, హానెస్ట్‌గా ఉండకుండా ఏదో వాళ్ళని ప్లీజ్ చేయడం, లేకపోతే టైమ్ బీయింగ్ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి కదా! అని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఫిట్ అవ్వడానికి ప్రయత్నాలు చేయడం లాంటివి కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కలిసి ఈ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ కొత్తగా బిల్డ్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, ఎంత ఓపెన్‌గా ఉంటే అండ్ ఎంత అవేర్‌నెస్‌తో ఇక్కడ చేయాల్సింది చేస్తే ఈ రిలేషన్‌షిప్ అంత బెటర్ అవుతుంది. లేకపోతే మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో పాస్ట్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో, మీరిక్కడ ఒక ఫెయిరీ టేల్‌లో ఉంటే ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ జరిగిపోతే మేము ఇలాగే ఉంటాం. రియల్‌గా హ్యాపీనెస్‌ని ఫైండ్ చేసేస్తాం. లేకపోతే మొత్తానికి మా లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే అని అనుకోవడానికి లేదు. బికాజ్ ఈ రిలేషన్‌షిప్ వన్స్ బిగిన్ అయితే ఇంకొక ప్రాబ్లమ్ బిగిన్ అయినట్టే. అంటే ఇది నేను క్లియర్‌గా ప్రాబ్లమ్ అని చెప్పను కానీ రిలేషన్‌షిప్‌లో చేయాల్సింది చాలా ఉంది. సో, ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా చెయ్యాలి కాబట్టి ఇదంతా మీకు అంత సింపుల్‌గా ఏమి ఉండదండి. అదైతే నేను చెప్పగలను. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ, నేర్చుకుంటూ రిలేషన్‌షిప్‌ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సుంటుంది. ఇలా మీరు గ్రాడ్యుయల్‌గా చేంజెస్ చూస్తారు. అంటే ఈవెన్ ఆ టైంలో రిలేషన్‌షిప్ మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తున్నా, ఆక్వర్డ్‌గా అనిపిస్తున్నా, స్టిల్ మీరేంటంటే ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాల్సుంటుంది. అండ్ ఆ టైంకి మీ ఎమోషను ఏదో సిట్యుయేషన్‌ని పైపైన చూసి ఇదే సిట్యుయేషను అని ఫీల్ అవ్వడానికి కూడా లేదు. చాలా డీప్‌గా ఆ సిట్యుయేషన్ ఏంటి? ఆ పర్సన్ ఎమోషన్స్ ఏంటి? అండ్ మీరెలా ఉంటున్నారు? ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్ళాల్సుంటుంది. సో, ఇదేంటంటే అంత సింపుల్ టాస్క్ అయితే కాదండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు నిజంగా హ్యాపీగా ఉండాలి అంటే అలాంటి హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయాల్సుంటుంది. సో, ఇది బిగిన్ అయిన తర్వాత మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చాలా ఉంటుంది. అండ్ ఆ పర్సన్ విషయంలో మీ పర్స్పెక్టివ్ మీరు చేంజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ కూడా వాళ్ళ పర్స్పెక్టివ్ చేంజ్ చేసుకునేలాగా మీరు కొంత వాళ్ళకి సపోర్ట్ చేయాల్సుంటుంది. ఎందుకంటే వాళ్ళెలా ఫీలవుతారు, వాళ్ళెలా ఉంటారు అనేది తెలీదు కదా! కానీ ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెప్ ముందుకు వేశారు. సో, ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారంటే వాళ్ళకి ఎక్కడో ఇంట్రెస్ట్ ఉన్నట్టే. కానీ వాళ్ళు ఏ ఎనర్జీతో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారో మీకు తెలీదు కాబట్టి, సో, వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ప్రకారం వాళ్ళు మీకు కోఆపరేట్ చేసేలాగా కూడా కొన్ని విషయాల్లో మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. సో, ఇలా కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలండి. మీరు అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మెయిన్ రిలేషన్‌షిప్ మీద మీకు క్లారిటీ రావాలండి. రిలేషన్‌షిప్‌లో మీ రోల్ ఏంటి? ఆ పర్సన్ రోల్ ఏంటి? అట్ ద సేమ్ టైమ్ ఎవరు ఎలా ఆలోచిస్తున్నారో చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తే ఈ రిలేషన్‌షిప్‌లో ఓవర్ టైమ్ గుడ్ చేంజెస్ చూస్తారు. మేబీ ఇది స్టార్టింగ్‌లో కూడా ఒకవేళ వర్కౌట్ అయిపోయింది అని ఒక హ్యాపీనెస్, ఎక్సైట్‌మెంట్ ఇచ్చినా
మీరు ఆ ఫ్లోలో కానీ కొన్ని చెక్ చేసుకోవాల్సినవి చెక్ చేసుకోకుండా, ఇంపార్టెంట్ అన్నవి కన్సిడర్ చేయకుండా, రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్‌ని అర్థం చేసుకొని, మనం ఇక్కడ ఇలా ఈ రిలేషన్‌షిప్‌ని చేంజ్ చేయాలి అని అలా మీరేంటంటే ఒక అండర్‌స్టాండింగ్‌తో కాకుండా జస్ట్ ఆ టైంకి వర్కౌట్ అయిపోయింది కదా! అనుకోని మీరు ముందుకు వెళ్తే, మళ్ళీ మీరు సఫర్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. అలా అని చెప్పి ఇది నెగెటివ్ అని కాదు. కానీ ఈ రిలేషన్‌షిప్‌లో అప్రోచే స్లోగా ఉండాలి. ఇద్దరూ కలిసి చేయాల్సింది చాలా ఉంటుంది. ఎందుకంటే బిగ్గర్ పిక్చర్ చూడాలి. లాంగ్ రన్‌లో ఈ రిలేషన్‌షిప్ ఇద్దరికీ బెనిఫిట్ అవ్వాలి అంటే, రిలేషన్‌షిప్ బిగిన్ అయిన తర్వాత ఖచ్చితంగా కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ, ఖచ్చితంగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు కొన్ని వర్క్ చేయడం కానీ చేయాల్సుంటుంది. సో, అలా స్లోగా ఇది ముందుకు వెళ్తేనే తర్వాత ఏ ప్రాబ్లమ్ ఉండదు. అదే స్టార్టింగ్‌లో మంచిగా ఉంది కదా! అని కొన్ని ఆ టైంలో చేయకపోతే తర్వాతైనా మళ్ళీ ఇలాంటి సిట్యుయేషనే ఫేస్ చేయాల్సుంటుంది. అప్పుడైనా సరే కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సుంటుంది. సో, అందుకే ఈ రిలేషన్‌షిప్‌ని చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాలండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సిందైతే చాలా ఉంటుంది. చాలా అర్థం చేసుకోవాలి. సో, ఎవరైతే ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ ఆర్ రీకన్సిలియేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఖచ్చితంగా ఇలా ఈ రిలేషన్‌షిప్ ఉంటది అని మీరు అర్థం చేసుకొని ప్రిపేర్డ్‌గా ఉండాలండి. సో, వన్స్ మీరు ఇలా ప్రిపేర్డ్‌గా ఉంటేనే యూనివర్స్ కూడా ఇది మీకు పాసిబుల్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే కొన్ని సార్లు పర్సన్స్ ఏంటంటే పాస్ట్ ఎనర్జీస్‌తోనే థింగ్స్‌ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఆర్ పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉంటారు. దానివల్ల ప్రెజెంట్‌కి వాళ్ళ ఎనర్జీస్ అనేవి సూట్ అవ్వవు. అలాంటప్పుడు కూడా ఇద్దరి మధ్యలో రీకన్సిలియేషన్ అనేది అంత ఈజీగా జరగదు. సో, ఏది ఏమైనా సరే మీరేం చేస్తారు అంటే, మీ వైపు నుంచి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్డ్‌గా ఉండి, ఇప్పటి నుంచే మీ ఇంటెన్షన్స్‌ని కానీ మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకుంటే, లైక్ ఈ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ స్టార్ట్ అయినా నేను రెడీ. నేను ఏదైనా ఫేస్ చేస్తాను. నా వైపు నుంచి నేను చేయాల్సింది చేస్తాను. నా వైపు నుంచి నేను ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకుంటాను. సో, ప్రెజెంట్‌లో వర్క్ అయితే ఉంటుంది. సో, ఈ వర్క్ చేయడానికి నేను రెడీ అన్నట్టుగా ఉండండి. ఖచ్చితంగా రీకన్సిలియేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత కూడా మీరు అదే డెడికేషన్‌తోని చేస్తేనే ఏదైనా చేంజెస్ అనేవి చూస్తారు. లాంగ్ రన్‌లో సఫరింగ్స్ అనేవి ఉండవు. సో, అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా స్టార్టింగ్‌లో కూడా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కొన్ని చేంజెస్ చేసుకున్నారండి. పూర్తిగా అసలు చేంజెసే చేసుకోలేదు. మీరు ఫస్ట్ నుంచి అంటే కంఫర్ట్ జోన్‌లోనే ఉన్నారు అని చెప్పడానికి లేదు. బికాజ్ మీ వైపు నుంచి మీరు చాలా చేంజెస్ చేసుకోవడం కానీ, చాలా స్ట్రగుల్ తీసుకోవడం కానీ జరిగింది. ఇప్పుడు కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఏదైనా చేయగలరు అన్నట్టుగా అయితే ఉన్నారు. కాకపోతే రియాలిటీలో అవన్నీ చేయగలరా లేదా అనేది మాత్రం కొంచెం డౌటే. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ మీ ఎక్స్‌పెక్టేషన్స్‌లో డిఫరెంట్ అండి. రియాలిటీ డిఫరెంట్. అట్‌లీస్ట్ పాస్ట్‌తో ప్రెజెంట్‌కి కంపేర్ చేస్తే సేమ్ ఉండదు కదా! డిఫరెంట్ గానే ఉంటది కదా! సో, మీరేంటంటే ఏదో ఈ పర్సన్‌తో కలిసిపోతే చాలు అనే ఒక డెస్పరేషన్‌లో కానీ, మీ ఫీలింగ్స్‌తో కానీ మీరేంటంటే థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి అనుకోవద్దు. ఈ రిలేషన్‌షిప్‌లో మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకున్నప్పటికీ ఈ రిలేషన్‌షిప్ కోసం ఏం చేయాల్సుంటుంది? సో, ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సుంటుంది అనేది కూడా మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? మీకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందా లేదా చూసుకున్న తర్వాతే ఏమైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే చెయ్యండి. ఈవెన్ మీకా క్లారిటీ లేకపోతే కొంత టైం తీసుకోండి. థింగ్స్ అనేవి నేచురల్‌గా అన్‌ఫోల్డ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. బట్ నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. ఈ రిలేషన్‌షిప్ అయితే మాత్రం ఎగ్జాక్ట్‌గా మీరనుకున్నట్టయితే ఉండదు. వన్స్ మీ ఇద్దరి మధ్యలో రీయూనియన్ ఆర్ రీకన్సిలియేషన్ జరిగితే ఖచ్చితంగా మీరనుకున్న దానికి డిఫరెంట్‌గానే ఉంటది. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో అలా అని చెప్పి వాళ్ళని ఫస్ట్ పెట్టి వాళ్ళ కోసం మీరేవో సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్నే మీరు హ్యాపీగా ఫస్ట్ పెట్టుకోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకున్నప్పటికీ, మీరు ఇక్కడ రిలేషన్‌షిప్ బేసిస్‌లో చేయాల్సింది కూడా కొంత చేయాల్సుంటుంది. అంటే కొంత స్ట్రగుల్ కూడా ఉంటుంది. దానికి కూడా ప్రిపేర్డ్‌గా ఉంటేనే అండ్ ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా అదే రియాలిటీ అని అర్థం చేసుకొని ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారండి. ఇప్పటి నుంచే మిమ్మల్ని మీరు అలా ట్రైన్ అప్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ మీరు అలా చేస్తున్నప్పుడు యూనివర్స్‌కి కూడా మీ ఇంటెన్షన్స్ అర్థమవుతాయి కాబట్టి ఇక్కడ పాసిబిలిటీ అనేది తొందరగా ఉంటుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ జేడ్ బ్రేస్‌లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ వ్యక్తితో మీరు మళ్ళీ కలిస్తే నిజంగా సంతోషంగా ఉంటారా? అసలు మీ పరిస్థితి ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా ఫేస్ చేశారండి. నిజానికి ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రమే మీరు చాలా ఫేస్ చేయలేదు. మీ లైఫ్‌లో కూడా మీరు చాలా ఫేస్ చేశారు. అంటే ఈ రిలేషన్‌షిప్‌ని మీ లైఫ్‌లో ఉన్న డిఫరెంట్ సిట్యుయేషన్స్‌ని ఒక్కసారే మీరు బ్యాలెన్స్ చేయలేకపోయారు. అంటే మీకెలా అనిపించిందంటే, ఈ రిలేషన్‌షిప్పు కష్టమే, ఈ రిలేషన్‌షిప్పు బర్డెనే అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ మీ లైఫ్‌లో ఉన్న వేరే సిట్యుయేషన్స్ కానీ, ఆర్ మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తుల వల్ల కూడా మీరేంటంటే కొంత స్ట్రగుల్ అయ్యారు. సో, మీకు ఈ రిలేషన్‌షిప్‌కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి? ఆర్ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్‌కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అనేది అర్థం అవ్వలేదు. అంటే ఆ ఈక్వేషన్‌ని బ్యాలెన్స్ చేయలేకపోయారు. సో, జనరల్‌గా ఒక పర్సన్‌కి ఫుల్‌గా వాళ్ళ సిట్యుయేషన్స్ మీద క్లారిటీ ఉన్నప్పుడు వాళ్ళేంటంటే స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తారు. ఈవెన్ వాళ్ళనుకున్న విధంగా కొన్ని వర్కౌట్ అవ్వకపోయినా వాళ్ళు మళ్ళీ కూడా ప్రయత్నాలనేవి చేస్తారు. కానీ ఈ రిలేషన్‌షిప్ ఒక పాయింట్‌లో మీకు చాలా కష్టంగా అనిపించిందండి. అండ్ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. సో, దానివల్ల ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీకు ఒక పాజిటివిటీని క్రియేట్ చేసింది. ఒక నెగటివిటీని క్రియేట్ చేసింది. సో, మీరు ఆ టైంలోనేంటంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోవడం కానీ, కరెక్ట్‌గా కొన్ని చెక్ చేసుకోలేకపోవడం కానీ జరిగింది. సో, నాకు తెలిసినంత వరకు మీరు బ్యాలెన్స్ చేయలేకపోయారు కాబట్టే ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అయింది. సో, కంప్లీట్‌గా మిమ్మల్నే నేను బ్లేమ్ చేయాలి అనుకోవట్లేదు. బట్ కార్డ్స్ ప్రకారమే నేను మాట్లాడాలి కాబట్టి, ఖచ్చితంగా ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో, ఈ రిలేషన్‌షిప్‌లో మీ ప్రయారిటీస్ ఏంటో మీకు అర్థం అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తికి కూడా మీ ఎండ్ నుంచి కొంత క్లారిటీ రాలేదండి. కొన్ని విషయాల్లోనేంటంటే, వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్‌గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కూడా వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకొని ఉండుంటారు. అంటే ఇక్కడ సమస్యలనేవి మీకుండొచ్చు. దానివల్ల మీరు ఇది కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోయి ఉండొచ్చు. ఇంకొంతమందేంటంటే ఖచ్చితంగా మీకు ఈ పర్సన్ అంటే ఎంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉన్నా, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని మీరు ఎంత స్ట్రాంగ్ డిజైర్‌తో ఉన్నా ఆ పర్సన్‌కి ఆ పాయింట్‌ని మీరు ప్రూవ్ చేయలేకపోయారు. సో, అది ఎక్కడో కానీ ఫెయిల్ అయ్యారు. దానివల్ల కూడా మేబీ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకొని ఉండుంటారు. సో, అందుకే ఇప్పుడేంటంటే ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుంటది. ఒకవేళ మీ ఇద్దరికీ మళ్ళీ రీయూనియన్ జరిగినా ఆర్ రీకన్సిలియేషన్ జరిగినా వెంటనే మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ ఎమోషన్స్ అనేవి కొంత ఓవర్‌ఫ్లో అవుతాయండి. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌ని ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. ఎందుకంటే పాస్ట్‌లో ఏవైతే జరిగాయో ఇవి ఆ పర్సన్‌కి గుర్తుంటాయి. మీకు గుర్తుంటాయి. సో, ఈవెన్ మీ ఇద్దరు ఒక్కసారి కనెక్ట్ అవ్వడం వల్ల ఆ లవ్ అనేది ఇద్దరి మధ్యలో ఓవర్‌ఫ్లో అయినప్పటికీ కొన్ని విషయాల్లోనేంటంటే వాళ్ళు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి అంటే ఆలోచిస్తారు. మీరు కూడా ఏంటంటే మళ్ళీ పాస్ట్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వచ్చు. బికాజ్ పాస్ట్‌లో కూడా కొన్ని విషయాల్లో మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవడం కానీ ఆర్ కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి కానీ ఉంది. సో, మీకేంటంటే ఇప్పుడు ఒకవేళ రీకన్సిలియేషన్ జరిగితే స్టార్టింగ్‌లో అక్కడ ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అయ్యి సో, ఇదొక హ్యాపీ రీయూనియన్ లాగా జరిగినప్పటికీ మళ్ళీ ఈ రిలేషన్‌షిప్ రియాలిటీ ఏంటి అనేది మీరు ఫేస్ చేయక తప్పదు. ఎందుకంటే పాస్ట్‌లో కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ప్రయారిటీస్ ఏంటి అనేది అర్థం చేసుకోలేదు కాబట్టే ఇంతవరకు వచ్చింది సిట్యుయేషను. సో, మళ్ళీ ఇది కానీ జరిగితే ఖచ్చితంగా యూనివర్స్ ఏంటంటే ఇద్దరి ముందు కూడా హార్ష్ రియాలిటీని పెడుతుంది. అప్పుడు కూడా ఎవరు ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎవరి వైపు నుంచి ఎంత హానెస్ట్‌గా ఉంటారు? ఎంత ఫెయిర్‌గా దీన్ని డీల్ చేస్తారు అనేది యూనివర్స్ చెక్ చేస్తూనే ఉంటది. సో, దానివల్ల మీరేంటంటే ఇక్కడ రియల్ హ్యాపీనెస్‌నయితే వెంటనే ఫైండ్ చేయలేరు. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. మళ్ళీ మీకేమనిపిస్తదంటే ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టాలి అనిపించదు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లోని వచ్చే ఛాలెంజెస్‌ని ఫేస్ చేయలేక షార్ట్ కట్స్‌ని వెతకడం కానీ, ప్రిటెండ్ చేయడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయలేకపోవడం కానీ, ఒకప్పటి ఆ ప్యాషన్ కానీ, ఆ లవ్ కానీ ఇక్కడ కనిపించకపోవడం కానీ, సో, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది. అంటే బేసిక్‌గా ఎలా అనిపిస్తదంటే, ఓకే. ఇక్కడ ఇద్దరం అయితే కలిసాం కానీ, ఆ హ్యాపీనెస్ లేదు. ఇద్దరం కలిసాం కానీ, ఆ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. మేబీ స్టార్టింగ్‌లో మంచిగానే ఉంది కానీ, బట్ టైమ్ పాస్ అవుతున్న కొద్దీ ఎందుకో ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనే ఫీలింగ్ వస్తది. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ రిలేషన్‌షిప్‌లో మీ ఇద్దరికీ రీకన్సిలియేషన్ జరిగింది అంటే ఒకటే రీజన్. అదేంటంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు అడ్జస్ట్‌మెంట్ చేసుకోగలరు. ఒకళ్ళ కోసం ఒకళ్ళు స్టాండ్ తీసుకుంటారు. ఒకళ్ళనొకళ్ళు అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు అని యూనివర్స్ అనుకుంటేనే మీ ఇద్దరిని ఫస్ట్ కలుపుతుంది. అలా కలిపిన తర్వాత కూడా ఆ పాయింట్‌ని మీరు ప్రూవ్ చేయలేకపోతే, మీరు ఆ పాయింట్‌ని ప్రూవ్ చేసే వరకు కూడా ఇక్కడ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూనే ఉంటారు.
అంటే ఇలా ఎందుకు అంటే ఒకటే రీజన్. ఈ సిట్యుయేషన్ అనేది కార్మిక్. రిలేషన్‌షిప్ అనేది సోల్‌మేట్ కానీ, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కానీ. సో, బేసిక్‌గా ఇది ఒక మిక్స్‌డ్ టైప్ కాబట్టి ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ అయితే మీరు అనుకున్నంత సింపుల్‌గా ఉండదు. అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర ఫిట్ అవ్వలేదనుకోండి, మనల్ని మనం ఫిట్ చేసుకోవాలి అనుకున్నా ఫిట్ అవ్వకపోవచ్చు. అట్‌లీస్ట్ యూనివర్స్ అలా అనుకుంటే ఖచ్చితంగా మనని అలాంటి ఒక సిట్యుయేషన్ నుంచి రిమూవ్ చేయడానికే ట్రై చేస్తుంది. సో, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ట్విన్ ఫ్లేమ్, సోల్‌మేట్ కనెక్షన్ అవ్వడం వల్ల సిట్యుయేషన్స్ కార్మిక్ కాబట్టి కొన్ని లెసన్స్ నేర్చుకోవడం కానీ, కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీకొక ట్విన్ ఫ్లేమ్, సోల్‌మేట్ అయిన వాళ్ళ దగ్గరే మీరు అలా చేంజ్ అవ్వలేకపోతున్నారు, ఫిట్ అవ్వలేకపోతున్నారు. ఇది మీకైనా, వాళ్ళకైనా. సో, ఇంక బయట వ్యక్తుల దగ్గర మీరెలా ఫిట్ అవుతారు? ఎలా ఆ రిలేషన్‌షిప్‌నైనా బిల్డ్ చేస్తారు అనేదే కదా క్వెషను. సో, అందుకే ఇక్కడేంటంటే ఇద్దరు కూడా చేంజ్ అయ్యే వరకు, ఇద్దరు కూడా కొన్ని అడ్జస్ట్‌మెంట్స్, కొన్ని సాక్రిఫైసెస్ చేసుకునే వరకు, ఒకళ్ళకొకళ్ళు ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ కానీ, మ్యూచువల్ లవ్ ఇచ్చుకున్న వరకు, ఇది యూనివర్స్‌కి ఏంటంటే ట్రూ లవ్ అనిపించే వరకు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు. సో, కలవడం అయితే జరుగుతుంది. ఆ కలవడం అనే కాన్సెప్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే నేను ఇప్పుడే చెప్పాను కదా! ఒకళ్ళ కోసం ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వగలరు. సో, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏదైనా చేయడానికి రెడీ అని అనుకుంటున్నప్పుడే ఇద్దరి మధ్యలో కూడా అలాంటి ఒక రీయూనియన్ ఆర్ రీకన్సిలియేషన్ జరుగుతది. బట్ అది జరిగిన వెంటనే సంతోషపడడానికి లేదు. ఎందుకంటే ఈ పర్సన్ మీకు కౌంటర్ పార్ట్ అండి. అంటే మీరు అడ్జస్ట్ అయితే, మీరు కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవడానికి రెడీగా ఉంటే, వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా అదే చేయాలి. ఇప్పుడు వాళ్ళు అలా చేయడానికి రెడీగా ఉంటే, మీకు ఇంకొక ఆప్షన్ ఉండదు. ఆ ఎనర్జీ అలా పుల్ చేస్తూ ఉంటది. ఇద్దరి మధ్యలోని ఎనర్జిటిక్ కార్డ్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. సో, నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్ బ్రేక్ అవ్వదు. అలా అని చెప్పి రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే, చాలా వర్క్ చేయాల్సుంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్ సర్ఫేస్ లెవెల్‌లో సింపుల్‌గా ఉన్నా చాలా కాంప్లికేటెడ్ అండి. అండ్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవాల్సింది కానీ, ఒకళ్ళకొకళ్ళు ఆఫర్ చేసుకోవాల్సింది కానీ చాలా ఉంది. సో, ఇలాంటి వాటి నుంచి ఎవరు తప్పించుకోలేరండి. అంటే ఇది అందరికీ రెజోనేట్ అవ్వాలని రూల్ లేదు. బట్ నాకు తెలిసినంత వరకు మీకు ఈ పర్సన్ లైఫ్ పార్ట్నర్ అయినా, లవర్ అయినా, ఇంకెవరైనా స్టిల్ ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్ అయితే ఇలాగే ఉంటది కాబట్టి, ఈ రిలేషన్‌షిప్ ఇలా ఉంటది అని మీరు అర్థం చేసుకొని, దీనికి ప్రిపేర్ అయిపోవడం మంచిది. సో, ఒక్కటి మాత్రం నిజమండి. ఈ రిలేషన్‌షిప్‌లో కంఫర్ట్ జోన్‌లో ఉంటాం. కంఫర్టబుల్‌గా కొన్ని జరగాలి అని మీరు కోరుకుంటే, అలా జరగదు. ఈ రిలేషన్‌షిప్‌లో ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉంటాం. ఈ వ్యక్తికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్‌షిప్ వల్ల మనం కూడా చేంజ్ అయ్యి, మన లైఫ్‌ని కూడా మనం ఏంటంటే బెటర్ చేసుకుంటాం అని వర్క్ చేయడానికి ట్రై చేస్తుంటేనే ఇక్కడ మీరు రియల్‌గా హ్యాపీగా ఉంటారు. లేదు అలా ఉండలేరు అంటే అది కూడా కష్టమే. అది కూడా మీకు ఈజీగా ఉండదు. ఎందుకంటే ఇది బ్రేక్ అవ్వదండి. అలా అని చెప్పి యూనివర్స్ ప్యాటర్న్స్‌తో అలైన్ అయ్యే వరకు ఇలాగే కంటిన్యూ అవుతదని కూడా చెప్పడానికి లేదు. సో, రియల్ స్ట్రగుల్ అయితే మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అందుకే నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మేబీ ముందే మీరు ఇక్కడ కొన్ని అర్థం చేసుకొని, అలా సరెండర్ అవ్వడానికి కానీ రెడీగా ఉంటే, ఈవెన్ ఆ పర్సన్ చేంజ్ అవ్వకపోయినా, స్టిల్ ఆ ఎనర్జీ అనేది వాళ్ళని అలా పుల్ చేస్తూ ఉంటది. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉండదండి. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు మీరు చేసిన తర్వాత అయినా వాళ్ళు చేయాల్సిందే. సో, ఈ విధంగా ఉంటది కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. బట్ స్టిల్ హ్యాపీనెస్ అనేది ఒక ప్రైస్‌తో వస్తుందని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇదైతే సింపుల్ కాదు. అలా అని చెప్పి ఇంపాసిబుల్ కూడా కాదు. సో, అసలు అందుకే చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఫైనల్‌గా ఈ సిట్యుయేషన్‌కి అనేది. చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ బోట్ అయితే ఆల్రెడీ సింక్ అయిపోయిందండి. నేను చెప్పాను కదా! ఈ రిలేషన్‌షిప్‌లోని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదో జరిగింది. సో, లిటరల్‌గా ఇది బ్రేక్ అయిపోయే సిట్యుయేషన్ వరకు వచ్చేసింది. కొంతమంది బ్రేకప్ ఫేజ్‌లో ఉన్నారు. కొంతమంది సెపరేషన్ ఫేజ్‌లో ఉన్నారు. సో, లిటరల్‌గా ఇంక ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదని కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ వస్తాయని కానీ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. అయితే నేనిక్కడ ఒకటే చెప్తాను. ఈ సిట్యుయేషన్‌లో రియాలిటీ ప్రకారం 100% ఇదే జరుగుతది అని మీరు అనుకోవడానికి లేదు. కానీ ఈ రిలేషన్‌షిప్ కోసం బేసిక్‌గా మీరు చేసేది కూడా ఏం లేదు. మీ సిట్యుయేషన్స్ ప్రకారం మీరు రియాక్ట్ అవ్వడం కానీ, మీకేం కావాలి అనేది మీరు క్లారిటీ తెచ్చుకోవడం కానీ, మిమ్మల్ని మీరు ఒక బెటర్ ప్లేస్‌లో పెట్టుకోవడం కానీ, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం కానీ, న్యూర్చర్ చేసుకోవడం కానీ చెయ్యాలండి. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీరు హీల్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది.
ఎప్పుడైతే యూనివర్స్ ఇక్కడ మీరు రియల్ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ ఖచ్చితంగా ఫైండ్ చేయగలరు. కాకపోతే ఇక్కడ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పిందో, దాని అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఒక హీల్డ్ వెర్షన్‌లో ఉంటారో, అప్పుడే రియాలిటీని అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు కూడా మీరేంటంటే, ఇంత ఫేస్ చేశారు కాబట్టి కొంత చేంజ్ అయ్యారు. కానీ, ఎక్కడో గాని చాలా బయాస్డ్‌గా థింక్ చేయడం కానీ, ఓన్లీ లాజికల్ వేలోనే ఈ సిట్యుయేషన్‌ని మీరు చూస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అలా అని చెప్పి మీరు ఎమోషనల్ టైప్ కాదు, ఓన్లీ ఇలాగే ఆలోచిస్తారు అని కాదు కానీ, ఈ సిట్యుయేషన్ మీరు ఫేస్ చేసిన ప్రకారం చేంజ్ అయిపోయారండి. సో, చేంజ్ అవ్వడం తప్పు కాదు. ఆఫ్‌కోర్స్ రియాలిటీ ప్రకారమే ఎవరైనా ఏ సిట్యుయేషన్ అయినా కన్సిడర్ చేయాలి. కాకపోతే టూ మచ్ ఆఫ్ ప్రాక్టికల్ అప్రోచ్ అనేది సో, థాట్ ప్రాసెస్ అనేది మరీ అంత ప్రాక్టికల్‌గా ఉంటే రిలేషన్‌షిప్‌లో ఫిట్ అవ్వలేరు. బేసిక్‌గా రిలేషన్‌షిప్‌లోని వర్క్ చేయలేరు. అలా మీరెందుకు ఉంటున్నారు అంటే మీరింకా హీల్ అవ్వలేదు కాబట్టి. అంటే ఈ సిట్యుయేషన్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేసింది అనుకుంటున్నారు కానీ, స్ట్రాంగ్ చేసింది. కానీ హీల్ అవ్వలేదు. లైక్ లోపల ఇంకా ఆ పెయిన్ ఉంది. ఆ స్ట్రగుల్ ఉంది. వూండ్స్ అనేవి ఫ్రెష్‌గా ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీరు హీల్ అవ్వడానికి ట్రై చేయాలండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ ఒక బెటర్ ప్లేస్‌లో పెట్టుకోవాలి. మిమ్మల్ని మీరేంటంటే పర్ఫెక్ట్‌గా న్యూర్చర్ చేసుకోవాలి. అప్పుడే ఈ రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ ఆర్ రీకన్సిలియేషన్ జరుగుతది. అది జరిగిన తర్వాత మీరు ఏదైనా చేయగలరు. ఎందుకంటే ఒక పర్సన్ హీల్డ్ వెర్షన్‌లో ఒకలా ఆలోచిస్తారు. అన్‌హీల్డ్ వెర్షన్‌లో ఇంకొకలాగా ఆలోచిస్తారు. మీరేంటంటే అన్‌హీల్డ్ వెర్షన్‌లో ఉన్నారు కాబట్టే చాలా ప్రాక్టికల్‌గా, చాలా లాజికల్‌గా థింక్ చేస్తున్నారు. సో, ఇక్కడ ప్రాక్టికల్‌గా థింక్ చేయొద్దు అని చెప్పట్లేదు. కానీ ఎక్కడి వరకు ప్రాక్టికల్‌గా థింక్ చేయాలో అక్కడి వరకే థింక్ చేయాలి. మీరు ఎంత ప్రాక్టికల్‌గా థింక్ చేస్తున్నారంటే కొన్ని విషయాల్లో క్లియర్‌గా బయాస్డ్‌గా ఉన్నారు. ఇదేదో ఆ పర్సన్ ఫాల్ట్ లాగా ఇక్కడ మీకే సంబంధం లేనట్టుగా ప్రతీదీ కూడా వాళ్ళే ఇంటెన్షనల్‌గా చేశారు అనే బేసిస్‌లో మీరు ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఈ పర్సన్ విషయంలో మీకు ఫీలింగ్స్ ఉండొచ్చు కానీ స్టిల్ ఇలా మీరు చూడడం వల్ల మీ ఫీలింగ్స్ ఏంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా లేవు. ఇక్కడ మీ లవ్ ఏంటంటే అన్‌కండీషనల్‌గా లేదు. ఇక్కడ ఏదైతే జరిగిందో ఇది కార్మిక్ అండి. ఖచ్చితంగా సిట్యుయేషన్ అయితే కార్మిక్ కాబట్టి మీరు ఏదో నేర్చుకోవడం కానీ, ఈ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌కి వర్తీలాగా చేంజ్ అవ్వడం కానీ ఇంపార్టెంట్. బట్ అవి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు సఫర్ అయ్యారు కాబట్టి మీరు ట్రామా క్రియేట్ చేసుకొని ఉండుంటారు. మరి హీల్ అవ్వాలి కదా! హీల్ అవ్వడం అనేది మీ రెస్పాన్సిబిలిటీ కదా! స్ట్రాంగ్ అవుతున్నారు అంటే, ఈ సిట్యుయేషన్ నుంచి స్లోగా బయటికి రావడం, ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి, అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇక్కడ మరి మీరు రీకన్సిలియేషన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఏదో చేంజ్ రావాలి అని వెయిట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీరేంటంటే స్టెప్ ఇన్ అవ్వొచ్చా లేదా అని కన్సిడర్ చేస్తున్నారు. మరి ఇవన్నీ కన్సిడర్ చేస్తున్నారు అంటే, మీరొక బెటర్ ప్లేస్‌లో ఉంటేనే కదా! రియాలిటీని అర్థం చేసుకోగలరు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మీకు అర్థమవుతున్న రియాలిటీ అనేది ఒకటవ్వచ్చు. కానీ హీల్డ్ వెర్షన్‌లో మీరు చూస్తే రియాలిటీ డిఫరెంట్‌గా ఉండొచ్చు. బికాజ్ ఒక హీల్డ్ ఇండివిడ్యుయల్‌కి మాత్రమే గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ ఏంటో తెలుస్తది. అండ్ అవి ఎలా డీల్ చేయాలో కూడా తెలుస్తుంది. సో, మీరేం చేస్తారు అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. హీల్ చేయడం అంటే మీరు క్రిస్టల్స్ వేర్ చేయొచ్చు. ఆర్ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ ఏవైనా చేయొచ్చు. యోగా, మెడిటేషన్, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ ఇవి కాకుండా మీరేంటంటే ఎర్త్ ఎనర్జీతో వర్క్ చేయొచ్చు. ఆర్ మీకు కంఫర్టబుల్‌గా, మీకు హ్యాపీగా అనిపించే ఏ వర్క్‌లో అయినా మీరు ఎంగేజ్ అవ్వచ్చు. సో, బేసిక్‌గా మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి, మీకు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేలా కొన్ని చేసుకోవడానికి ఏ ప్రయత్నం చేసినా సరే, ఆ ప్రాసెస్‌లో మీరు హీల్ అవ్వడం జరుగుతుందండి. సో, ఫస్ట్ మీరు హీల్ అవ్వడం మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్‌గా మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అండ్ హీల్ అయిన తర్వాత ఎలా మారుతున్నారు అనేది మీకు క్లియర్‌గా డిఫరెన్స్ తెలుస్తది. నేనేంటంటే ఇప్పుడు మీరు ఇలాగే ఉన్నారు, ఇలా వద్దు అని నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకు అంటే ఇది మీకు పర్ఫెక్ట్ వేలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇది పర్ఫెక్ట్ వే కాదు. ఇంకా పర్ఫెక్షన్ అనేది రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో, అందుకే మీకిక్కడ యూనివర్స్ ఏంటంటే మీ మీద వర్క్ చేయమని చెప్తుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఆక్వా మెరైన్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తితో మీరు మళ్ళీ కలిస్తే నిజంగా సంతోషంగా ఉంటారా? అసలు మీ పరిస్థితి ఏంటి? యూనివర్స్ ఏం చెప్తుంది చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో చాలా జరిగాయండి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా, ఈ రిలేషన్‌షిప్‌ని మీరు గివ్ అప్ చేయాలి అనుకోలేదు. ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ ఆ స్పార్క్ అనేది రీఇగ్నైట్ అవ్వాలి అనుకున్నారు. ఒకప్పుడు ప్యాషన్ ఏదైతే ఉందో, అది మళ్ళీ ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అన్‌ఫార్చునేట్‌గా మీరనుకున్న విధంగా ఏది జరగలేదు. అలా అని చెప్పి మీరెప్పుడు హోప్‌నయితే కోల్పోలేదు. ఎందుకంటే, ఈ రోజు కాకపోతే రేపైనా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కోరుకున్న విధంగా చేంజెస్ ఒస్తాయి. ఆర్ మళ్ళీ మీరనుకున్నట్టుగా హ్యాపీగా ఉంటారు అనే ఎక్స్‌పెక్టేషన్‌తోనే ఉన్నారు. ఇప్పటికి ఉంటున్నారు. అయితే మీరు ఫేస్ చేసింది కూడా మీరు మర్చిపోలేకపోతున్నారు. అంటే కొన్ని విషయాల్లోని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడం కానీ, కొన్ని విషయాల్లోని ఈ రిలేషన్‌షిప్ రియాలిటీ ఏంటో మీకు అర్థమైన తర్వాత, మీకు ఈ ఎక్స్‌పెక్టేషన్ అనేది కూడా అంత ఈజీ కాదు. లైక్ మళ్ళీ కూడా థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవ్వచ్చు. ఆర్ అసలు ఈ రిలేషన్‌షిప్పే పూర్తిగా బెటర్ అవ్వకపోవచ్చు కూడా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అయితే ఇక్కడ నేను ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. మీరేంటంటే ఇక్కడ మిక్స్డ్ ఎమోషన్స్ ఫీల్ అయినప్పటికీ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్‌తో ఉండడమే మీ రియల్ హ్యాపీనెస్ అని మాత్రం టైమ్ టు టైమ్ అనుకుంటూనే ఉన్నారు. మేబీ మీకు టెంపరరీగా నెగెటివ్ థాట్స్ వచ్చినా, సిట్యుయేషన్స్ నెగెటివ్‌గా అనిపించినా స్టిల్ ఈ పర్సన్ మీద మీ ఫీలింగ్స్ రియల్. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఫీల్ అయిన ఆ ప్యాషన్ కూడా కంప్లీట్‌గా యూనిక్ అని చెప్పొచ్చండి. మేబీ మీరు ఎంత మందితో ట్రావెల్ అయినా మీకలా అనిపించలేదు. ఈ పర్సన్ ఏంటంటే అలాంటి ఒక ఇంప్రెషన్‌ని విడిచిపెట్టారు అని చెప్పొచ్చు మీ మీద. సో, ఏది ఏమైనా సరే నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లోని ఇప్పుడు కూడా మీరేంటంటే అలాంటి ఒక ప్యాషన్ కానీ, లవ్ కానీ మీ ఇద్దరి మధ్యలో అలాంటి ఒక అటాచ్‌మెంట్ కానీ ఉండాలన్నట్టే కోరుకుంటున్నారు. సో, బేసిక్‌గా మీ ఇద్దరి మధ్యలో ఒకవేళ రీకన్సిలియేషన్ జరిగితే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేదైతే మీరే. ఆ పర్సన్ కంటే కూడా మీరే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఈ రిలేషన్‌షిప్‌ని ఒక యూనిక్ వేలో ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా మీరే ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ ప్రాసెస్‌లోని ఏమవుతుంది అంటే కొన్ని విషయాల్లోని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ పర్సన్ ఉంటే మీరు రియల్‌గానే హ్యాపీగా ఉంటారు. ఇంక దానికైతే నేను ఎక్కువ చెప్పాలి అనుకోవట్లేదు. కాకపోతే ఈ న్యూ బిగినింగ్స్ అనేవి మాత్రం ఎగ్జాక్ట్‌గా మీరనుకున్న విధంగా ఉండవు. ఎందుకంటే మీరు పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్‌తో ఆర్ పాస్ట్ ఎనర్జీ ప్రకారం న్యూ బిగినింగ్స్ అలా ఉండాలి అని కోరుకుంటూ, ఈ వ్యక్తిని మీరు అలాగే చూస్తూ ఉండొచ్చు. సో, దానివల్లే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఒక యూనిక్ వేలో ముందుకు తీసుకువెళ్ళడానికి, మీ లవ్‌ని ఒక యూనిక్ వేలో ఎక్స్‌ప్రెస్ చేయడానికి అయితే చాలా ట్రై చేయొచ్చు. సో, అప్పుడప్పుడు మీకేమనిపిస్తది అంటే, మీ వైపు నుంచే ఇంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళ వైపు నుంచి అంత కాంట్రిబ్యూషన్ లేదు. ఆర్ ఒకప్పుడులాగా ఈ పర్సన్ లేరు అనే ఫీలింగ్ ఏంటంటే కొంచెం మిమ్మల్ని భయపెట్టడం కానీ, ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? సో, లాంగ్ టర్మ్ కూడా ఇలాగే ఉంటుందా? అసలు మీ పరిస్థితి ఏంటి? అని మీకు ఆలోచన కలిగేలాగా చేస్తుంది. బట్ ఒకటి మాత్రం నేను చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఇనీషియల్ డేస్‌లోని మీరైతే కొంత వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ ప్రాసెస్‌లోని కొన్నింటిని మీరు విడిచిపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే అవి మీరు విడిచిపెట్టకపోతే ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్‌ని మీరు చేంజ్ చేయలేరు. సో, ఇక్కడ కొన్ని బ్రేక్ అవ్వాల్సిన పరిస్థితి ఉందండి. అలా అని చెప్పి ఇది వర్తా కాదా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. బికాజ్ వన్స్ మీ వైపు నుంచి మీరు అలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత, మీరు అలాంటి ఎఫర్ట్స్ పెడుతున్న తర్వాత యూనివర్స్ అవన్నీ చూడకుండా ఉండదు కాబట్టి, ఖచ్చితంగా యూనివర్స్ మీ ఫేవర్‌లో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో, మీరు ఈ రోజు పెట్టిన ఈ ఎఫర్ట్స్‌కి ఆ పర్సన్ రేపనే రోజైనా ఎఫర్ట్స్ పెడతారు. వాళ్ళకి కూడా మీ లవ్ అనేది ఇంకొకసారి అర్థం అవ్వడం కానీ, మీ లవ్‌ని మీరు ప్రూవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది కాబట్టి, వాళ్ళు కూడా మీ విషయంలోని చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లోనైతే మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరుకుతుందనే చెప్తాను నేనైతే. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీరు ఏం చేస్తున్నా టెంపరరీగా చేంజెస్, టెంపరరీగా సిట్యుయేషన్‌ని రీడ్ చేయకుండా ఏం జరిగితే అది జరిగింది. సో, ఇక్కడి వరకు వచ్చాం. ఇంకా ఇక్కడ ఆగిపోవడం ఏంటి? ఇక్కడ ఆలోచించడం ఏంటి? మన వైపు నుంచి ఈ పర్సన్ కోసం మనం చేయాల్సింది అన్‌కండీషనల్‌గా చేద్దాం. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే కొంతమందుంటారండి. వాళ్ళు చేయాల్సింది చేస్తారు కానీ, ఇన్ రిటర్న్ వ్యక్తి నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. అది తప్పు కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇఫ్ వాళ్ళొకటి ఆఫర్ చేసిన తర్వాత. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీకు ఏ రిగ్రెట్స్ ఉండకూడదు. సో, కొన్ని ఆర్గానిక్‌గా జరగాలి అంటే ఫస్ట్ మీరు కొన్ని ఆఫర్ చేయాల్సుంటుంది. వన్స్ మీరు ఆఫర్ చేసిన తర్వాత
ఆ పర్సన్ ఖచ్చితంగా రియలైజ్ అవుతారండి. అండ్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి డిఫరెన్స్ ఏంటో కూడా వాళ్ళకి అర్థం అవుతుంది. బికాజ్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు పాస్ట్‌లో కూడా కొన్ని ఫేస్ చేశారు కానీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని కోరుకున్నారు. ఇప్పుడు అలా కోరుకునే ప్రయత్నాలు చేస్తే మేబీ ఈ వ్యక్తికి అర్థం అవ్వకపోవచ్చేమో, ఆ పాస్ట్ ప్యాటర్న్సే రిపీట్ అవుతాయేమో అనే భయం మీలో ఉండడం అయితే కామన్. ఎందుకంటే ఏమో మళ్ళీ మనం ఎఫర్ట్స్ పెట్టినాం కానీ ఇదంతా వర్కౌట్ అవ్వదేమో, ఇదంతా వేస్ట్ ఏమో అనే ఫీలింగ్ వస్తది. కానీ మీరేంటంటే అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా ఇక్కడ థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. మీరు కోరుకున్న హ్యాపీనెస్ దొరుకుతుంది. కానీ మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరకాలి అంటే ఈ రిలేషన్‌షిప్‌లో కొంత దూరం వెళ్ళాల్సుంటుంది. అంటే ఇవన్నీ వెంటనే జరగవు. ఆఫ్‌కోర్స్ మీ వైపు నుంచే కొన్ని స్టార్ట్ అవుతాయి. అవి స్టార్ట్ అయిన వెంటనే రిజల్ట్ కానీ, మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రకారం కానీ ఏది ఉండదు. కాబట్టి మీరు ఏదైనా ఇక్కడ చెయ్యాలి అనుకుంటున్నప్పుడు ఏ ఎక్స్‌పెక్టేషను లేకుండా అన్‌కండిషనల్‌గా చేయాలి. ఇది మీకేంటంటే ఒక అడ్వెంచరస్ జర్నీ అండి. కానీ ఇది టోటల్‌గా వర్త్ అని చెప్తాను. ఆఫ్‌కోర్స్ మీరు డిజర్వ్ చేసేది మీకైతే ఇక్కడ దొరుకుతుంది. దానికోసం మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు కొన్ని చేయడం ఆర్ మీరు ఇక్కడ కొన్ని ప్రూవ్ చేయడం అనేది మీకెలా అనిపిస్తది అంటే పాస్ట్ అనేది రిపీట్ అవుతుందేమో! పాస్ట్‌లో ఏదైతే ఫేస్ చేసారో అదే జరుగుతదేమో అనే ఫీలింగ్ ఇస్తది. ఆ ఫియర్ అనేది కొంచెం ఉంటది. బట్ ఆ ఫియర్‌ని మీరు ఓవర్‌కమ్ చేసుకుంటూ కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్తే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మధ్యలో డిఫరెన్స్ తెలుస్తది. ఎందుకంటే పాస్ట్‌లో మీరు ఫీల్ అయిన ప్యాషన్ అనేది జస్ట్ ఫర్ ఎ మూమెంట్ అండి. బట్ ఇప్పుడు ఇదేంటంటే లాంగ్ టర్మ్ సక్సెస్, లాంగ్ టర్మ్ స్టెబిలిటీ బేసిస్‌లో మీరు చేస్తున్నారు ప్రయత్నాలు అని మీకు అర్థమయ్యేలాగా యూనివర్స్ అయితే చేస్తుంది. మేబీ అప్పటి ప్యాషన్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో కనిపించకపోవచ్చు. అయితే ఒకటి రీకన్సిలియేషన్ జరిగిన వెంటనే మీకు ఆ ప్యాషన్ అనేది కనిపించొచ్చు. కానీ వన్స్ ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ప్యాషన్ అయితే కనిపించదు కానీ స్టిల్ ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి స్టెబిలిటీ, ఎలాంటి ఒక క్లారిటీ ఉండాలి. ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంటే ఒరిజినల్‌గా వర్కౌట్ అవుతది అనేది మాత్రం మీకు అర్థమవుతది. ఆ బేసిస్‌లోనే మీరు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ఆ డైరెక్షన్‌లో గైడ్ చేస్తూ ఉంటది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు 100% ఎఫర్ట్స్ పెట్టాలి. ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అనే ఇంటెన్షన్‌తో ఎప్పుడైతే స్టెప్ ఇన్ అవుతారో యూనివర్స్ ఆ మూమెంట్ నుంచి కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయడం కానీ, మీకు ఏదో ఒక విధంగా గైడ్ చేయడం కానీ చేస్తూనే ఉంటది. ఎందుకంటే వన్స్ మీరు అలా అనుకున్న తర్వాత యూనివర్స్ మీకు కరెక్ట్ పాత్‌ని చూపించడానికే ట్రై చేస్తూ ఉంటది. సో, దానివల్ల మీకు ఈ రిలేషన్‌షిప్ ఒరిజినల్‌గా ఏంటి అనేది అర్థం అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరిగితే ఎలా ఉంటే వర్కౌట్ అవుతదనేది కూడా అర్థమవుతది. అంటే మీరు అనుకోవచ్చు, మేమే ఎఫర్ట్స్ పెట్టాలా? మేమే చెయ్యాలా? అని. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మీరు రియల్‌గా హ్యాపీనెస్ ఫైండ్ చేయాలి అనుకున్నప్పుడు, మరి ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేయాలి కదా! ఎక్కడో ఒక దగ్గర ఇది బిగిన్ అవ్వాలి కదా! సో, ఆ ఇనిషియేటివ్ మీరే తీసుకోవాల్సుంటుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లో అలాంటి ఒక ప్యాషన్ అనేది మళ్ళీ ఇగ్నైట్ అవ్వాలని కోరుకుంటుంది మీరే కాబట్టి, ఇది మీ నుంచే మొదలవుతది. అలా అని చెప్పి ఆ వ్యక్తి మీకోసం ఏం చేయరు అనుకోవద్దు. వన్స్ ఇక్కడ మీ వైపు నుంచి అలాంటి ఒక మూమెంటమ్ అనేది కానీ స్టార్ట్ అయితే ఖచ్చితంగా ఆ పర్సన్ ఆ ఫ్లోలో చేయాల్సింది చేస్తారండి. ఈ రిలేషన్‌షిప్‌లో ఓవరాల్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది మీకు దొరుకుతుంది అని చెప్పొచ్చు. సో, అసలు చూద్దాం యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌లో మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఒకప్పుడు మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి. ఇది మీరు హ్యాండిల్ చేయగలరు అనుకున్నారు. సో, అలాగే మీ వైపు నుంచి చేయాల్సిందంతా చేశారు. బట్ ఇప్పుడేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీకేదో చెయ్యాలి అని ఉంది కానీ, మీరు చేసిన దానికి మీకు ప్రతిఫలం ఉంటుందా లేదా? ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటారా లేదా? అనే భయం ఉంది. సో, దానివల్ల మీరేంటంటే, ఈవెన్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయినా, మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరకదేమో! సో, ఈ వ్యక్తి మిమ్మల్ని జడ్జ్ చేస్తూనే ఉంటారేమో! లేకపోతే వాళ్ళు ఇక్కడ బిహేవ్ చేస్తున్న వేకి కానీ, మాట్లాడే మాటలకి కానీ, అంటే వాళ్ళని కూడా మీరు జడ్జ్ చేసే పరిస్థితి వస్తదేమో అని మీకెక్కడో అనిపిస్తుంది. సో, ఎక్కడో కానీ ఇద్దరి మధ్యలో కూడా ఒకప్పటి ఇంటిమెసీ కానీ, ఒకప్పటి స్పార్క్ కానీ ఉంటది అనయితే మీరు అనుకోవట్లేదు. అయితే నేనిక్కడ ఒకటి చెప్పగలనండి. ఇవన్నీ మీరు ముందే ప్రెడిక్ట్ చేసుకోవద్దు. బికాజ్ రిలేషన్‌షిప్ వన్స్ బిగిన్ అయిన తర్వాత ఎలా ఉంటది, ఏం జరుగుతది అనేది క్లారిటీ వస్తది కానీ, ముందు నుంచే మీరు ఏదో ఆలోచించి ఏదో అనుకుంటే జరగదు. ఎందుకంటే, ఇక్కడ మీకు ఈ ఆలోచనలొస్తున్నాయంటే పాస్ట్ వల్ల ఒస్తున్నాయి. పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ నుంచి ఇవన్నీ బిల్డ్ అవుతున్నాయి. సో, అందుకే మీరు పాస్ట్‌ని విడిచిపెట్టేయండి. ప్రెజెంట్‌లో
రిలేషన్‌షిప్‌లో ఏమొచ్చినా, ఎలా ఉన్నా నేను ఫేస్ చేయడానికి రెడీ అన్నట్టే ఉండండి. ఎందుకంటే వన్స్ మీరు అలా ఆలోచించడం స్టార్ట్ చేస్తే యూనివర్స్ ఇక్కడ మీకొక ఛాన్స్ ఇస్తుంది. సో, వన్స్ ఇందులోకి మీరు ఎంటర్ అయితే కదా ఏం జరుగుతదో తెలుస్తుంది. అందుకే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం ఓవర్‌గా ఎక్సైట్ అవ్వద్దు. అలా అని చెప్పి నెగెటివ్‌గా కూడా అనుకోవద్దు. చూద్దాం అసలేం జరుగుతుందో. బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోతే మనం చేయగలిగిందేం లేదు కానీ, బట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటే మాత్రం మన వైపు నుంచి మనం 100% ఇక్కడ చేయాల్సింది చేద్దాం. సో, ఆ విధంగా మనం రెడీగా ఉండడం మంచిది అన్నట్టుగా మీరు ఉంటే ఇక్కడ మీకొక ఛాన్స్ ఒస్తుంది. ఆ తర్వాత కావాలంటే మీరు ఇవన్నీ ఆలోచించుకోవచ్చు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.